ఈరోజు మనం ఒక పురాతన కథనాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఇది ఒక యువకుడు, ఒక వృద్ధ యాజకుడు, ఇంకా దేశం మొత్తం ఒక రకమైన ఆధ్యాత్మిక నిశ్శబ్దంలో ఉన్నప్పుడు వినిపించిన ఒక స్వరం గురించిన కథ. మనం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న మూలాలని పరిశీలిస్తున్నాం. ఈ కథ మొదలయ్యే సమయం చాలా విచిత్రమైనది. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా ఉండేది. హ్మ్. అంటే దేవుడు మనుషులతో నేరుగా మాట్లాడటమనేది అసలు చాలా అరుదుగా జరిగేది. అంతా నిశ్శబ్దమనమాట. ఈ నిశ్శబ్దం మధ్యలో మనకు ఇద్దరు ప్రధాన పాత్రలు కనిపిస్తారు. ఒకరేమో బాలుడైన సమూయేలు, దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు. మరొకరు వృద్ధయాచకుడైన ఏలీ. అతని కంటిచూపు కూడా మందగించింది. ఈ కథలో వినడం, మార్గదర్శకత్వం, ఇంకా ఒక తరం నుంచి ఇంకో తరానికి బాధ్యత ఎలా వెడుతుందో దాన్ని విడమరిచి చూద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? మీరు చెప్పిన ఆ వాతావరణం చాలా కీలకం. దేవుని స్వరం వినిపించకపోవడమనేది అది కేవలం నిశ్శబ్దం కాదు, అదొక ఆధ్యాత్మిక క్షీణతకు సంకేతం. ఇక్కడ చూడండి, ఏలీ కంటిచూపు మందగించడం అది కేవలం ఒక శారీరక సమస్య కాదు, హో! అదొక వ్యవస్థాగత వైఫల్యానికి గుర్తు. ఎప్పుడైతే ఒక నాయకుడు వాస్తవాలను, ముఖ్యంగా తన కళ్ల ముందే జరుగుతున్న తప్పులను చూడ్టానికి నిరాకరిస్తాడో నిజమే. అప్పుడు మొత్తం వ్యవస్థే చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఏలీ ఆధ్యాత్మిక అంధత్వం అది తన కుటుంబాన్నే కాదు, మొత్తం జాతి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ప్రమాదంలో పడేసింది. ఈ చీకటి నేపథ్యంలో దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసం దగ్గర నిద్రిస్తున్న ఒక బాలుడి ద్వారా ఒక కొత్త వెలుగు రాబోతోంది. సరిగ్గా అక్కడే కథనం మొదలవుతుంది. సమూయేలు పడుకునుండగా ఒక స్వరం సమూయేలు అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే అతని వెంటనే ఏలీయే పిలుస్తున్నాడననుకుని, చిత్తం, నేనున్నాను అంటూ అతని దగ్గరకు పరిగెత్తుతాడు. హ్మ్. ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మ పిలిచిందని పరిగెత్తుకెళ్తే నేను పిలవలేదే అన్నప్పుడు సందర్భాన్ని గుర్తుచేస్తోంది. ఆ గందరగోళం. అవును, ఆ కన్ఫ్యూజన్. సమూయేలు కూడా బహుశా అలాగే ఫీలై ఉంటాడు. ఏలీ ఏమో నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పి వెనక్కి పంపించేస్తాడు. ఇది ఒక్కసారి కాదు, మళ్లీ జరుగుతుంది. అవును. రెండోసారి కూడా అదే స్వరం. సమూయేలు మళ్లీ ఏలీ దగ్గరకు పరుగెత్తడం, ఏలీ మళ్లీ అదే సమాధానం చెప్పడం. ఇక్కడ మూలలోని 7వ వచనం మనకు అసలు విషయం చెబుతుంది. సమూయేలు అప్పటికీ యెహోవాను ఎరుగకొండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. అంటే అతనికి దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదనమాట. తెలీదు. అతను ఎరిగిన ఏకైక అవికార స్వరం అతని గురువైన ఏలీదే. సరిగ్గా. అందుకే ప్రతిసారీ అతని దగ్గరికే వెళ్తున్నాడు. తనకు తెలిసిన వ్యవస్థ నుంచే సమాధానం కోసం చూస్తున్నాడు. కాని ఆ వ్యవస్థ అప్పటికే బలహీనపడిపోయింది. నాకు ఇప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. అంటే ఈ 3 సార్లు పిలవడం కేవలం సమూయేలును గందరగోళపరచడానికో లేక పరీక్షించడానికో కాదు. బహుశా ఏలీని మేల్కొలపడానికి కూడా కావచ్చు కదా. ఖచ్చితంగా. మొదటి 2 సార్లు అతను దాన్ని పట్టించుకోలేదు. కాని మూడోసారి సమూయేలు వచ్చి మీరే నన్ను పిలిచారు అని చెప్పినప్పుడు ఏలీకి అకస్మాత్తుగా ఏదో తెలిసినట్లనిపిస్తోంది. అవును, మూలమదే చెబుతోంది. యెహోవా ఆ బాలుడిని పిలిచెనని ఏలీ గ్రహించెను. ఆ క్షణంలో ఏలీ పాత్రలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. హ్మ్. అప్పటివరకు అతను ఒక నిర్లక్ష్యపు వృద్ధుడిలా, తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోని వ్యక్తిలా ఉన్నాడు. కాని ఆ 3వసారి తన స్వంత ఆధ్యాత్మిక జీవితం బలహీనపడినప్పటికీ అతనిలో ఉన్న యాజకుని అనుభవం, ఆ జ్ఞానం బయటకు వస్తోంది. ఒక మార్గదర్శకుడుగా మారతాడు. అవును. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేవుని స్వరాన్ని వినడంలో విఫలమైన వ్యక్తే ఇప్పుడు మరొకరికి ఆ స్వరాన్ని ఇలా వినాలో నేర్పిస్తున్నాడు. ఆ సూచన అది కథ గతిని మార్చేసింది. ఏలీ సమూయేలుతో అంటాడు, వెళ్ళి పడుకో, ఈసారి ఆ స్వరం వినిపిస్తే యెహోవా మాట్లాడు, నీ దాసుడు వింటున్నాడు అని చెప్పు అని. అది కేవలం కొన్ని పదాలు కాదు. కాదు, అదొక ప్రార్థన, ఒక పూర్తి సమర్పణ. నిజమే. వినడానికి సిద్ధంగా ఉన్న ఒక హృదయాన్ని అది సూచిస్తోంది. అంటే ఎలా సమాధానం చెప్పాలో కాదు, అసలు ఎలా వినాలో ఏలీ నేర్పిస్తున్నాడు. మీరు చెప్పిన దానికి ఇంకొక ముఖ్యమైన కోణం కూడా ఉంది. చెప్పండి. నీ దాసుడు వింటున్నాడు అనడంలో కేవలం వినడం మాత్రమే కాదు, చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతం కూడా ఉంది. అది ఒక విధేయతకు సంకేతం. ఏలీ ఇచ్చిన ఆ మార్గదర్శకత్వంతో సమూయేలు తిరిగి వెళ్లి పడుకున్నాడు. ఈసారి యెహోవా వచ్చి నిలబడి సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. ఈసారి సమూయేలు సిద్ధంగా ఉన్నాడు. అవును, ఏలీ నేర్పినట్లుగానే మాట్లాడు,
నీ దాసుడు వింటున్నాడు అని బదులిచ్చాడు. కాని అతను వినబోయే సందేశం మాత్రం చాలా భయంకరమైనది. అదొక ఆశీర్వాదం కాదు. కాదు, అదొక కఠినమైన తీర్పు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక బాలుడి మీద అంత పెద్ద భారం పెట్టడం అదొక రకంగా చూస్తే అన్యాయం అనిపించదా? ఉమ్, దేవుడు ఎందుకు అంత కఠినమైన సందేశాన్ని, అది కూడా అతని గురువు, అతని సంరక్షకుడు అయిన ఏలీ గురించే ఒక పసివాడి ద్వారా పంపాలి? దీని వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. ఇది ప్రవక్త యొక్క పాత్ర, స్వభావాన్ని మనకు చూపిస్తుంది. ప్రవక్త అంటే కేవలం మంచి మాటలు, ఆశీర్వాదాలు చెప్పే వ్యక్తి కాదు. ప్రవక్త దేవుని నుండి వచ్చే సందేశాన్ని ఫిల్టర్ చెయ్యకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అది ఎంత కఠినమైనా సరే. ఎంత బాధాకరమైనా సరే. ఇది సమూయేలుకు ఒక రకమైన అగ్నిపరీక్ష. అతని మొదటి పాఠమే అత్యంత కష్టమైనది. దేవుడిచ్చిన సందేశం యొక్క తీవ్రత చూడండి. దాన్ని వినే ప్రతి ఒక్కరి చెవులు గింగురుమంటాయి. అంటే అంత భయంకరమైన వార్తనమాట. అవును, ఆ తీర్పు ఏలీ ఇంటికి వ్యతిరేకంగా ఉంది. కారణం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏలీ కుమారులు దేవుణ్ణి అవమానిస్తూ తమలు తాము నాశనం చేసుకుంటున్నారని ఏలీకి తెలిసినా అతను వాలిని అదుపులో పెట్టలేదు. అందుకే అతని కుటుంబానికి ఎప్పటికీ క్షమించబడని శిక్ష పడుతుందని దేవుడు ప్రకటించాడు. సరిగ్గా. హ్మ్. ఉదయమైన తర్వాత సమూయేలు పరిస్థితిని ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది. ఒక పక్క తన రోజువారీ పనులు, అంటే మందిరం తలుపులు తెరవడం వంటివి చేస్తున్నాడు. మరోపక్క తన గురువు కుటుంబం నాశనం కాబోతోందన్న భయంకరమైన వార్తను తనలో మోస్తున్నాడు. అందుకే మూలంలో అతను భయపడి ఆ దర్శనం గురించి ఏలీకి చెప్పటానికి ఇష్టపడలేదు అనుంది. పాపం, ఆ బాలుడు ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవించి ఉంటాడో. ఆ తర్వాత జరిగే సంభాషణ ఇంకా నాటకీయంగా ఉంటుంది. ఏలీ సమూయేలును పిలిచి నిజం చెప్పమని అడుగుతాడు. సమూయేలు భయపడుతున్నాడని గ్రహించి అవును, గ్రహించి ఏలీ ఒక ప్రమాణం పెడతాడు. దేవుడు నీతో చెప్పిన దాంట్లో ఒక్క మాటైనా నువ్వు దాచిపెడితే దేవుడు నీకు అంతకంటే ఎక్కువ కీడు చేయునుగాక. ఇది ఒక రకంగా బెదిరింపులా అనిపించినా దాని వెనుక ఉద్దేశం వేరు కదా? వేరు. ఏలీకి తెలుసు ఇది సాధారణ విషయం కాదని, దేవుని నుండి వచ్చిన సందేశాన్ని, అది తన గుండెను బద్దలు కొట్టే వార్తైనా సరే పూర్తిగా వినాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆ ఒత్తిడికి సమూయేలు లొంగిపోయాడు. కథనంలో చెప్పినట్లు సమూయేలు ఏమీ దాచకుండా జరిగినదంతా అతనికి చెప్పేశాడు. ఇప్పుడు బంతి ఏలీ కోర్టులో ఉంది. తన కుటుంబం మీద ఇంతటి భయంకరమైన తీర్పు ప్రకటించబడిందని విన్న తర్వాత అతని స్పందన ఎలా ఉంది? ఏలీ స్పందన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అతను కోపగించుకోలేదు, సమూయేలును తిట్టలేదు, లేదా ఇది నిజం కాదు అని వాదించలేదు. ఏమీ అనలేదు. బదులుగా ఎంతో వినయంతో, ఒక లోతైన విశ్వాసంతో ఇలా అన్నాడు: సెలవిచ్చినవాడు యెహోవా. ఆయనకు ఏది సరైనదనిపిస్తే అది చేస్తాడు. అంటే ఇది ఓటమిని అంగీకరించడం కాదు. కాదు, ఇది దేవుని సార్వభౌమాధికారానికి, ఆయన తీర్పుకు సంపూర్ణంగా లోబడటం. నేనొక తండ్రిగా, ఒక నాయకుడిగా విఫలమయ్యాను. ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పకనే చెబుతున్నాడు. తండ్రిగా విఫలమైనా యాజకుడిగా దేవుని అధికారాన్ని అంగీకరిస్తున్నాడు. ఖచ్చితంగా. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత సమూయేలు జీవితం పూర్తిగా మారిపోయింది. అది అతని ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు. అవును. కథనం ముగింపుకు వచ్చేసరికి మనం ఒక కొత్త సమూయేలును చూస్తాం. అతను పెద్దవాడవుతాడు మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నందున అతని మాటలలో ఏదీ నీలరారలేదు. అంటే అతను పలికిన ప్రతి ప్రవచనం నిజమైంది. అతని మాటలకు అంతటి శక్తి, అంతటి ప్రామాణికత వచ్చాయి. అవును, అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కథనమిలా చెబుతుంది: సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకున్నారు. దాను నుండి బేర్షెబా వరకు అంటే అప్పట్లో దేశం నలుమూలలా అన్నట్టు. అవును, మనమిప్పుడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్నట్లు. అంటే దేశం మొత్తం అతన్ని దేవుని ప్రవక్తగా అంగీకరించింది. ఒకప్పుడు దేవుని స్వరాన్ని గుర్తించలేని ఒక బాలుడు ఇప్పుడు దేశం మొత్తం కోసం దేవుని స్వరంగా మారాడు. దీనిని మనం పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం ఒక వ్యక్తిగత కాదు. ఇది ఇశ్రాయేలు చరిత్రలో ఒక పెద్ద పరివర్తనకు నాంది. సరిగ్గా. ఏలీ మరియు అతని కుమారుల ద్వారా సూచించబడిన ఆ భ్రష్టుపట్టిన యాజకత్వం స్థానంలో ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా నేరుగా తన ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు.
ఇది ఒక కొత్త శకానికి ఆరంభం. ఈ అధ్యాయం ప్రారంభ వాక్యం అంటే యెహోవా వాక్కు అరుదు, అవును. మరియు చివరి వాక్యం యెహోవా తన వాక్కు ద్వారా సమూయేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే ఈ పరివర్తన ఎంత గొప్పదో అర్థమవుతుంది. కథ ప్రారంభంలో దైవిక నిశ్శబ్దముంది. కథ ముగిసేసరికి స్థిరమైన దైవిక ప్రత్యక్షత ఉంది. నిశ్శబ్దం బద్దలైంది. ఒకప్పుడు అరుదుగా ఉన్న దేవుని స్వరం ఇప్పుడు సమూయేలు ద్వారా నిరంతరం వినిపిస్తోంది. చివరికి సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికీ చేరింది అనే వాక్యంతో ఈ భాగం ముగుస్తుంది. దాని అర్థం సమూయేలు మాట దేవుని మాటగా మారింది. కాబట్టి ఈ కథనం నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటి? దేవుని స్వరాన్ని కూడా గుర్తించలేని ఒక అమాయక బాలుడు అదే దేవుని స్వరానికి దేశం మొత్తం కోసం ఒక వాహికగా మారే అద్భుతమైన ప్రయాణాన్ని మనం చూశాం. మొదట అతను విధేయత చూపడం నేర్చుకున్నాడు. ముందు తన మానవ గురువుకు, ఆ తర్వాత దేవునికి. ఈ కథ వినడం యొక్క ప్రాముఖ్యతను, సరైన మార్గదర్శకత్వం యొక్క విలువను, అవును, మరియు మనం ఊహించని వ్యక్తుల నుండి నాయకత్వం ఎలా పుడుతుందో గుర్తుచేస్తుంది. మనం ఆలోచించాల్సిన ఒక చివరి విషయముంది. చెప్పండి. ఏలీ తన జీవితంలో, ముఖ్యంగా ఒక తండ్రిగా, చాలా విషయాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం అతని కుటుంబానికే తీర్పును తెచ్చిపెట్టింది. నిజమే. అయినప్పటికీ ఆ కీలకమైన రాత్రి, ఆ ఒక్క సందర్భంలో అతను సమూయేలుకు సరైన మార్గాన్ని చూపించాడు. ఆ ఒక్క మాటతో సమూయేలు యొక్క మొత్తం భవిష్యత్తు పరిచర్యకు పునాది వేశాడు. అతని ఆ ఒక్క సరైన మార్గదర్శకత్వం చరిత్ర గతిని మార్చేసింది. ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్నకు నడిపిస్తుంది. తమ సొంత జీవితాల్లో లోపాలు, వైఫల్యాలు ఉన్నప్పటికీ అనుభవజ్ఞులు రాబోయే తరానికి మార్గనిర్దేశం చేయడంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తారు. వైఫల్యంతో కూడిన అనుభవం కూడా అనుభవరాహిత్యానికి మార్గనిర్దేశం చేయడంలో ఎంతటి పవిత్రమైన బాధ్యతను కలిగి ఉంటుంది.